హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురి ఛానల్. నేను మీ మాధురి. ఈరోజైతే నా వీడియోలో ఈ మలేషియన్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇదంతా చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి. ఫస్ట్ అయితే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను కదా, దాంట్లో ఒక వెల్లుల్లి రెబ్బలు ఒక 6 వేసేసుకున్నాను. అందులోనే అల్లం ముక్కలు, కొంచెం నానబెట్టుకొని ఉంచుకున్న ఎండుమిరపకాయలు, కొంచెం సాల్ట్, దాంట్లో ఒకసారి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము కూడా వేసేసుకున్నాను. అది ఎండుదైనా పర్వాలేదు, పచ్చిదైనా పర్వాలేదు. ఇదంతా వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసి పెట్టుకుందాం. ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని ఈ ఉల్లిపాయలు, జీలకర్ర, పన్నీర్ ముక్కలు ఇవన్నీ కొంచెం కలిపేసుకొని ఒకసారి ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇది కొంచెం బాగా లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా, అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సోయా సాస్ కూడా వేసేసుకొని కలిపేసుకుందామండి. ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అయితే ఉంది కదా, ఆ పేస్ట్ని దాంట్లో యాడ్ చేసేసుకొని ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. దీని నుంచి ఆయిల్ అనేది లైట్గా సపరేట్ అవుతుంది. అంతవరకు వీటిని అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఉంచుకున్నామంటే అది బాగా దీంట్లో మ్యారినేట్ అవుతుంది అనమాట. ఇదంతా వేసేసుకున్న తర్వాత ఇందులో నేను ఆల్రెడీ ఉడకబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని బాగా కలిపేసుకున్నామంటే పొడి పొడిగా వస్తుంది. ఇంత అండి, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయి మలేషియా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నా వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.